ప్రియతమ నాయకుడు, పార్టీ పూర్వ ప్రధాన కార్యదర్శి కమ్మటి సీతారాం యేచూరి గారి 74వ జయంతిని జరుపుకుంటా ఉన్నాం. ఆయన ఆగస్టు 12వ తారీఖు నాడు 1950లో ఆయన జన్మించాడు. 52 జన్మించాడు. సెప్టెంబర్ 12, 2024 సంవత్సరంలో ఆయన అకాల మరణం చెందారు. కమ్మటి యేచూరి గారికి ముందుగా మనందరి తరఫున, పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున విప్లవ జవాబు అర్పిస్తా ఉన్నాను. కమ్మటి యేచూరి గారి గురించి అందరికీ పరిచయమే. విద్యార్థి దశ నుంచి ఆయన వామపక్ష భావాలతో ప్రభావితమై ప్రత్యేకించి జేఎన్యూకి వెళ్ళిన తర్వాత జేఎన్యూలో వామపక్ష విద్యార్థి ఉద్యమాలు ప్రధానంగా ఎస్ఎఫ్ఐ యొక్క ప్రభావంతో ఆయన ఉద్యమంలోకి వచ్చాడు. ఆ తర్వాత విద్యార్థి రంగ సమస్యల మీద దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా, సెక్రటరీగా, అదే సమయంలో జేఎన్యూ విద్యార్థి సంఘానికి బహుశా అరుదైనటువంటి సంఘటన ఏంటంటే జేఎన్యూలో ఇప్పటిదాకా ఎవరు కూడా ఒకసారి ప్రెసిడెంట్గా ఎన్నిక అవుతారు. కానీ 2 సార్లు జేఎన్యూ అధ్యక్షుడిగా కమ్మటి సీతారాం ఎన్నిక కావటం, ఎమర్జెన్సీ విధించడం, ఎమర్జెన్సీని కూడా ఆయన ఎదుర్కోవటం, ఎమర్జెన్సీ అనంతరం ఇందిరాగాంధీ ఇంటికి వెళ్ళి జేఎన్యూ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఆమె పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఇంటి ముందు ధర్నా నిర్వహించి ఇందిరాగాంధీని బయటికి రప్పించి రాజీనామా చేసినటువంటి గొప్ప రాష్ట్రం కమ్మటి యేచూరిని చూసాం. ఆ తర్వాత పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, అంతర్జాతీయ కమ్యూనిస్టు వ్యవహారాలను పర్యవేక్షించేటువంటి బాధ్యతగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా 3 సార్లు ఆయన ప్రధాన కార్యదర్శిగా చనిపోవడం జరిగింది. కమ్మటి యేచూరి గారు మొత్తం వామపక్ష ఉద్యమానికి, ప్రత్యేకించి మార్క్సిస్ట్ పార్టీకి చాలా తీరం లోటైన మనం. అలాగే భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి కాదు, ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని కూడా సీతారాం యేచూరి లేని లోటు మనకి బాగుపడతాం. ఆయన అనేక అంతర్జాతీయ కమ్యూనిస్ట్ పార్టీలతోటి సమావేశం నిర్వహించడం, ఆ దేశాల్లో మహాసభల్లో పాల్గొనడం, ఆయా దేశాల పరిస్థితికి అనుగుణంగా తగిన సూచనలు, సలహాలు ఇవ్వటం, ప్రత్యేకించి శ్రీలంక ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నటువంటి దిశకుమార్ ఆయన ప్రత్యేకించి మన పార్టీ ఆఫీస్కి రావడం, యేచూరితో నిత్య సంబంధాలు ఉండటం, అక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం ముందు పట్టకపోవడానికి తగిన సూచనలు తీసుకోవడం, అట్లాగే నేపాల్ కమ్యూనిస్టులు కూడా పెద్ద ఎత్తున రాజకీయ వ్యవస్థకు జరుగుతున్న పోరాటంలో ఎటువంటి పెట్టుబడులు అనుసరించాలి, ఎట్లా వామపక్షులు ఐక్యం కావాలని చెప్పేసి ఆయన సూచనలు సలహాలు చేయడంలో నేపాల్లో కానీ, శ్రీలంకలో కానీ, అనేక దేశాల కమ్యూనిస్ట్ పార్టీల్లో ముందుకు పోవడానికి ఆయన చాలా దోహదపడ్డ తెలుసు. అట్లాగే సైద్ధాంతికంగా భారతదేశంలో భారతీయ సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాలని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఉన్నటువంటి కుల సమస్య కానివ్వండి, మతాలు కానివ్వండి, ఇవాళ హిందుత్వం పేరుతో ముఖ్యంగా వస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేస్తూ ఉంది, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనే దాంట్లో ఆయన అనేక రచనలు చేయటం కాకుండా, అనేక ప్రసంగాలు చేయడమే కాకుండా దాని కార్యాచరణ కూడా ఎట్లా ఎదుర్కోవాలనే దాంట్లో ఆయన చేసినటువంటి ప్రయత్నం చాలా చూశారు. అట్లాగే అనేక ప్రజా ఉద్యమాల రూపకల్పన చేయడం, ముఖ్యంగా యేచూరి పార్టీ కేంద్ర కమిటీలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా 90 నుంచి వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల మీద, రెండో వైపున భారతదేశంలో, భారత రాజకీయ రంగంలో హిందుత్వాన్ని ముందు పట్టుకొచ్చి బలపడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా, ఆర్థిక సరళీకరణకు వ్యతిరేకంగా ఆయన 2 రకాల విషయాల మీద ఆయన ప్రత్యేకించి దృష్టి సాధించాడు. వాటి మీద అనేక రచనలు చేశాడు, అనేక వ్యాసాలు రాశాడు, అనేక పుస్తకాలు రావడం జరిగింది. ఈ 2 ఇవాళ భారతదేశానికి, భారతదేశ అభివృద్ధికి, భారతదేశం ప్రజాస్వామ్యానికి అన్ని రకాలుగా ఎంత ఆటంకమైనవి. కాబట్టి హిందుత్వాన్ని ఓడించాలి. ఆర్ఎస్ఎస్ భావజాలం అత్యంత ప్రమాదకరమైంది. ఇది ఫ్యాసిస్ట్ రూపంలో ముందుకు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఫ్యాసిజానికి ఒక తొలి రూపంలో ఉంది. కాబట్టి ఈ నయా ఫ్యాసిస్ట్ విధానాన్ని ఎదుర్కోకపోతే భారతదేశంలో ప్రమాదం అని. రెండోది ఆర్థిక సరళీకరణ వల్ల మొత్తం ఆర్థిక అసమానతలు పెరిగిపోయి భారతదేశంలో పెట్టుబడిదారులు, ప్రత్యేకించి కొత్త పెట్టుబడిదారులు, కార్పొరేట్ దిగ్గజాలు బలపడుతూ మొత్తం దేశ సంపదలో 42% పైగా 1% దగ్గర పోగుపడుతున్నటువంటి ఆర్థిక అసమానతలను ఎత్తి చూపడంలో ఈ నూతన ఆర్థిక విధానాలు, గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ, స్వేచ్ఛ వాణిజ్యం యొక్క బూటకత్వాన్ని, బండారాన్ని, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల యొక్క డొల్లతనాన్ని ఎట్లా ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, ముఖ్యంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద, భారత వ్యవసాయ రంగం మీద, భారత ప్రజల యొక్క హక్కుల మీద ఎట్లా ఈ ఒప్పందాలు దాడి చేస్తాయని చెప్పేసి వాటిని గమనించడంతో పాటు వాటికి వ్యతిరేకంగా ఆయన పోరాటం, ఉద్యమాలు రూపకల్పన చేయడంలో కానివ్వండి,
సైద్ధాంతికంగా రాజకీయంగా వాటిని ఎండగట్టే విధంగా రచనలు చేయడంలో కానివ్వండి, చైతన్యం కలిగించడంలో కానివ్వండి చేస్తూనే మొత్తం అన్ని వామపక్ష పార్టీల్ని ఐక్యం చేయడంలో ఈ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, సరళీకరణకు వ్యతిరేకంగా, రెండో వైపున ఈ హిందూ మతోన్మాదానికి, హిందుత్వానికి వ్యతిరేకంగా దాదాపు అన్ని వామపక్షాలను ఒక ఎదురు మీద పట్టుకొచ్చే ప్రయత్నం ఆయన చేశాడు. ఆయన కాలంలో సాధ్యమైంది. వీళ్ళన్ని దాదాపు భారతదేశంలో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇవాళ ఈ మన సీతారాం యేచూరి ఆలోచించినట్టుగా, ఆయన దానికి మార్గదర్శనం చేసినట్టుగా దాదాపు ఈ శ్రవంతులు ఈ రెండు అంశాల మీద మొత్తం వామపక్షాల మధ్య ఏకోపయం రావడానికి ఆయన ప్రయత్నం చేశారు. అది మాత్రమే కాదు, భారతదేశంలో న్యాయ ఫ్యాసిస్ట్ విధానాన్ని ఓడించాలని చెప్పంటే, ఎదుర్కోవాలని చెప్పంటే భారతదేశంలో సెక్యులరిజాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, మినిమం ఉన్నటువంటి పార్లమెంటరీ డెమోక్రసీని, బూర్జువా ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పంటే ఒక్క వామపక్షాలు మాత్రమే సాధ్యం కాదు. దీనికి అన్ని రకాల సెక్యులర్ ప్రజాస్వామిక శక్తులు మొత్తం ఐక్యం కావాలి, వాటిని కూడా ఐక్యం తీసుకురావాలని చెప్పే ప్రయత్నంలో ఆయన తీసుకొచ్చిన ప్రయత్నాలు హైదరాబాద్ ఉన్నటువంటి 2018 ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కానివ్వండి బాగా చర్చ జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కన్నూరు మహాసభల్లో కల్లా ఒక స్పష్టమైన వైద్య రావడానికి, పార్టీ తీసుకోవడానికి కాబట్టి సీతారాం యేచూరి చేసినటువంటి కృషిని అందరికీ తెలుసు. అందుకనే ఇవాళ ఆ నేపథ్యంలోనే ఇండియా బ్లాక్ ఏర్పాటు కావటం, బలమైనటువంటి బీజేపీని పార్లమెంట్లో తిరుగులేని శక్తిగా 303 స్థానాలు సొంతంగా గెలుచుకొని 400 సీట్ల కోసం పరుగులు పెట్టే దశలో అలాంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ ఫ్యాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా అనేక వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా అనేక బూర్జువా ప్రాంతీయ పార్టీలని, కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీలను కూడా కలుపుకొచ్చే ప్రయత్నంలో ఐక్యం చేసి ఇండియా బ్లాక్ ఏర్పాటు చేయడంలో సీతారాం యేచూరి నిర్వహించిన పాత్ర, బీజేపీ యొక్క బలానికి కళ్ళెవేయటం, దాన్ని నీటి కొట్టడం, దాని బలాన్ని బలహీనపరచడం, పార్లమెంట్లో బీజేపీ యొక్క బలాన్ని తగ్గించడంలో, దాన్ని ఓడించే ప్రయత్నం చేయడంలో యేచూరి తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయాలన్నీ కూడా ఇలా చాలా ముఖ్యమైన ఫలితాలు ఇచ్చాయి, మనందరికీ తెలుసు. అందుకని ఇటువంటి గొప్ప నాయకుడు, గొప్ప దార్శనికుడు రాజకీయంగా, సైద్ధాంతికంగా మార్క్సిజాన్ని భారతీయ సమాజానికి అనుగుణంగా మార్చడంలో, భారతదేశంలో ఉన్న పరిస్థితులకు అన్వయింపజేయడంలో, దీనికి ఎట్లా మనం ముందుకు పోవాలని చెప్పి ఆలోచన చేయడంలో, అటువంటి ఆలోచనలు చేస్తున్న దశలో ఇంకా రాబోయే కాలంలో మరింతగా దీన్ని ఈ ఆలోచనలు మరింతగా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ రూపంలో ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్య శక్తులు అన్ని రకాల శక్తులను ఐక్యం చేసే దశ అనేది ప్రారంభమైంది. ప్రారంభంలోనే కాబట్టి సీతారాం యేచూరి మరణించాడు. నిజంగా ఆయన బతుకుని ఇంకా మరింతగా విధానం ముందుకు పోవడానికి, ఈ దేశంలో న్యాయ ప్రశాసనను ఓడించడానికి, భారతదేశంలో రాజ్యాంగాన్ని, శక్తులను కాపాడుకోవడానికి, ప్రజల కార్మికులు కాపాడడానికి ఉపయోగపడేది అనేది, అట్లాగే వామపక్షం మరింత ముందుకు పోవడానికి దోహదపడేది అనేది మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి యేచూరి మరణం చాలా తీవ్రమైన లోటు. ఏమైనా సరే యేచూరి యొక్క ఆయన జీవితం, ఆయన ఆచరణ, ఆయన రచనలు, ఆయన దేశం కోసం, దేశం ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక దిశానిర్దేశం అనేక విషయాలు ముందున్నాయి కాబట్టి వాటిని అనుసరించడంలో, ఆచరించడంలో ముందు సాగాలని చెప్పేసి పార్టీ జిల్లా కమిటీ కూడా నిన్న జరిగిన సమావేశంలో ఈరోజు అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో యేచూరి జయంతి జరపడంతో పాటు వచ్చే 12 సెప్టెంబర్ దాకా ఆయన వర్ధంతి, 2వ వర్ధంతి నాటికి అన్ని గ్రామాన తమ్ముడు యేచూరి వర్ధంతి సభలు జరపాలని చెప్పేసి, అట్లాగే ఖమ్మం జిల్లా కేంద్రంలో కూడా సెప్టెంబర్ 12 నాటికి పెద్ద సెమినార్లు నిర్వహించాలని చెప్పేసి పార్టీ ఆలోచించింది. ఆ వైపుగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాలని తెలియజేస్తూ జవహర్ కామ్రేడ్ సీతారాం యేచూరి